విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ను తన బ్యాట్తో శాసిస్తున్న రారాజు. అందుకే ఫ్యాన్స్ ముద్దుగా రన్ మెషిన్ అని పిలుచుకుంటారు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కు జట్టుతో కలిశాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఈ వార్త కోహ్లీ ఫ్యాన్స్ను సంతోషానికి గురి చేస్తోంది. విరాట్ కోహ్లీని మళ్ళీ కెప్టెన్గా చూడబోతున్నామని తెలుస్తోంది. విరాట్ కోహ్లీని మళ్ళీ కెప్టెన్గా చూడాలని చాలామంది క్రికెట్ అభిమానులతో పాటుగా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. విరాట్ కోహ్లీకే మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం సారథ్య బాధ్యతలు అప్పగించబోతోందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ఆర్సీబీ. దానికి కారణం కింగ్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత 16 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది ఆర్సీబీ. ఈ విషయంలో కోహ్లీ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం కెప్టెన్గా డూప్లెసిస్ ప్లేస్లో విరాట్కు పగ్గాలు అందించాలని భావిస్తుందని సమాచారం. గత 2 సీజన్లలో ఆర్సీబీ జట్టుకు డూప్లెసిస్ నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో మొత్తం 27 మ్యాచ్లు ఆడగా 14 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించారు. అయితే గత సీజన్లో 3 మ్యాచ్లకు విరాట్ సారథ్యం వహించి తన దూకుడైన కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడికే సారథ్య పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోందట. పైగా విరాట్కు టీమిండియాకు కెప్టెన్గా చేసిన అనుభవం కూడా కలిసి వస్తోందనుకుంటోంది. అయితే గతంలో టీమిండియా కెప్టెన్గా ఉండడంతో ఒత్తిడి కారణంగా ఆర్సీబీ టీం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు. ప్రస్తుతం 3 ఫార్మాట్లలో దేనికి కూడా విరాట్ కెప్టెన్గా లేడు. దీంతో కోహ్లీని కెప్టెన్ చేస్తే మంచి ఫలితాలను రాబట్టగలమనేది బెంగళూరు యాజమాన్యం ఆలోచన. అదీకాక 39 ఏళ్ల డూప్లెసిస్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. మరి కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.